హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సంబంధించి డిప్లొమా ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫిజిక్స్ పేపర్ అయితే ఈరోజు చూద్దాము. వెయిటేజ్ ప్రకారంగా ఏదే చదవాలా మనము, తర్వాత ప్రియారిటీ ఏ టాపిక్ వేయాలా, తర్వాత ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ సంబంధించి C23 సిరీస్ వాళ్ళకు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా ప్రజెంట్ సెకండ్ ఇయర్లో సప్లీలు ఉన్నా కూడా ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, సరే. సబ్జెక్ట్ తీసుకుంటే మనకు ఇంజనీరింగ్ ఫిజిక్స్ అంటాము, 103 దీని కోడ్. సో టోటల్గా మనకి యూనిట్స్ తీసుకుంటే 8 యూనిట్స్ అయితే ఉన్నాయి. దాని వెయిటేజ్ కూడా మనకి ఇచ్చినాడు. సో ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ మన పాయింట్కి వెళ్ళిపోతాం. ఏ యూనిట్స్ మనం చదవాలి ఇక్కడ. సో ఈజియెస్ట్ టాపిక్, తర్వాత ప్రియారిటీ బేస్ పైన ఏది చదవాలి మనం అనేది చూద్దాం ఈ వీడియోలో. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది మనకు బేసిక్. అది రాకపోతే కనుక మనకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా రావు. ప్లస్ ఫిజిక్స్లో కూడా మనకు మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎలా, మీరు ఫార్ములా అప్లై చేస్తారు, ప్రొసీజర్ అంతా చేస్తారు, లాస్ట్లో ఆన్సర్లో యూనిట్స్ దగ్గర మీకు రాంగ్ అయిపోతాయి కంప్లీట్గా. కాబట్టి అక్కడ మనకి మార్క్స్ పోకూడదన్నా, పోనీ క్వశ్చన్ మనకు క్లియర్గా అర్థం కావాలన్నా, ఫర్దర్గా కూడా అంటే ఫిజిక్స్ కాకోకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనకు అర్థం కావాలన్నా కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ పైన మనకు అంటూ ఒక క్లారిటీ ఉండాలి. తర్వాత ఈజియెస్ట్ టాపిక్ స్టాటిక్స్, కాబట్టి మీరు నెక్స్ట్ ప్రియారిటీ కింద స్టాటిక్స్ అనే టాపిక్ని చదవండి. ఓకేనా? సో సెకండ్ యూనిట్ ప్రియారిటీ కింద చదవండి. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా చాలా ఈజీ టాపిక్. సో దాన్ని థర్డ్ యూనిట్ కింద మనం పెట్టుకుందాము. తర్వాత థర్మల్ ఫిజిక్స్ అనేది ఫోర్త్ పెట్టుకుందాం. అది అయిపోయిన తర్వాత సౌండ్ కూడా థియరీ టాపిక్. ప్రాబ్లం ఇచ్చినా కూడా జస్ట్ 4 బేస్ ఫార్ములాసే ఉన్నాయి కాబట్టి ఆ 4లో నుంచి ఒకటి వస్తుంది, అది కూడా ఈజీ. సో ప్రియారిటీ బేస్ పైన ఇలా చదువుకుందాం. ఇలా చదివిన తర్వాత మోడర్న్ ఫిజిక్స్ అనేది కంప్లీట్గా థియరీ టాపిక్ కాబట్టి ఇది 6 కింద పెట్టుకోండి. తర్వాత ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం 7th, తర్వాత గ్రావిటేషన్ 8th. ఎందుకు సార్ అన్ని ఎందుకు చదవాలా అనేది కాదు ఇక్కడ పాయింట్. సో ఈ బేస్ పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ యూనిట్ పోండి, తర్వాత థర్డ్ యూనిట్ పోండి. అలా ఫస్ట్ 4 యూనిట్స్ కంప్లీట్ చేయండి. 4 యూనిట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయండి. ఏం ఎగ్జామ్ రాయాలా? మనం ప్రీవియస్గా అనుకున్నట్ల సాటర్డే నేను ఒక క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆ ఎగ్జామ్ రాయండి. రాసిన తర్వాత మీకు ఏమర్థమవుతుందంటే ఫస్ట్ 4 యూనిట్స్ కంప్లీట్ చేసినారు. ఈ ఫస్ట్ 4 యూనిట్స్ కంప్లీట్ చేయడం వల్ల మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, అంటే పాస్ అవుతారా లేదా ఏమైనా స్కోర్ వస్తుందా అని క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఫెయిల్ అవుతామనిపిస్తే ఎక్కడ మిస్టేక్ అవుతుంది? న్యూ క్వశ్చన్ రాయలేకపోతున్నామా, ఆల్రెడీ మనం ప్రిపేర్ అనేది రాంగ్ రాస్తున్నామా? సో అక్కడ క్లారిటీ తెచ్చుకొని ప్రిపేర్ అనేది రాంగ్ రాస్తా అంటే ఫస్ట్ 4 యూనిట్ టాపిక్స్ని అంటే సీరియల్ వైజ్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఇంకోసారి రిపీట్ చేయండి. లేదు సార్ మేము ఇది కరెక్ట్ రాసినాము కానీ మనకు సిలబస్ కవర్ కావడం లేదు అని అనిపించింది అనుకోండి స్కోర్ కోసము, అప్పుడు 5th యూనిట్ రండి. అర్థమైంది కదా? ఫస్ట్ 4 యూనిట్స్ తర్వాత ఎగ్జామ్ రాయాలా. ఎగ్జామ్ రాసిన తర్వాత కరెక్షన్లో మార్కులు చూసుకున్న తర్వాత మీరు ఫస్ట్ 4 యూనిట్స్, ఐ మీన్ ఈ సీరియల్ నెంబర్ కాదు, మన ప్రియారిటీ వైజ్గా ఫస్ట్ 4లోనే వీక్ ఉన్నారా, లేదా అది స్ట్రాంగ్గా ఉన్నాము కానీ వెయిటేజ్ తగ్గుతుంది, మార్కులు తక్కువ వస్తున్నాయి అని క్లారిటీ తీసుకున్న తర్వాత రిమైనింగ్ టాపిక్ని ఒక్కొక్కదాన్ని యాడ్ చేసుకుంటూ పోండి. మరి 5th యాడ్ చేయండి, ఒక ఎగ్జామ్ రాయండి. 6th యాడ్ చేయండి, ఒక ఎగ్జామ్ రాయండి. ఈ విధంగా అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎంత వీలైతే అంత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్ అయిపోతారని క్లారిటీ వచ్చింది అనుకోండి ఫస్ట్ ఎగ్జామ్లోనే, స్కోర్ కోసం ట్రై చేయండి. 50+ ట్రై చేయండి, 60+ ట్రై చేయండి, 70+ ట్రై చేయండి. అర్థమైందా? ఇలా స్కోర్ని పెంచుకుంటూ పోయి ట్రై చేయండి. ఇది కంప్లీట్గా పాస్ కావాలనుకున్న వాళ్ళకి కానీ, స్కోర్ కావాలనుకున్న వాళ్ళకి కానీ ఇది బేసిక్ స్ట్రాటజీ మనకి. అర్థమైంది కదా ఇంతవరకు? సరే, ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి సార్? ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక సో డెఫినేషన్స్ ఆఫ్ యూనిట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బేసిక్ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత ఫండమెంటల్ యూనిట్ క్లాసిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్లోనే మీకు ఎస్ఐ యూనిట్, టైప్స్ ఆఫ్ యూనిట్స్, అదేవిధంగా ఎస్ఐ యూనిట్ ఒకటి వస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్ అదొకటి నేర్చుకోండి. తర్వాత ఎర్రర్ అనేది, యాక్యురసీ అండ్ ఎర్రర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి 3 మార్క్సే కదా వెయిటేజ్, కాబట్టి ఈ చిన్న డెఫినేషన్ అన్ని కూడా డైరెక్ట్ బై హార్ట్ చేసేసేయండి. ఓకేనా? మీరు అర్థం చేసుకోవాల్సిన పని ఏం లేదు. అర్థం ఏం చేసుకోవాలంటే ఇంకా MLT ఫార్ములాస్ ఉన్నాయి కదా, డైమెన్షనింగ్ ఫార్ములాస్, ఇక్కడ మాత్రమే అర్థం చేసుకోండి. రిమైనింగ్ అన్ని బై హార్ట్ చేయండి. ఓకే, తర్వాత స్టాటిక్స్ తీసుకుంటే మనకి స్టాటిక్స్లో వెయిటేజ్ ఎంత ఉంది? సెకండ్ యూనిట్ నుంచి వెయిటేజ్ ఎంత? కంప్లీట్గా 13 మార్క్స్ అయితే ఉన్నాయి. ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ స్టాటిక్స్ అనే టాపిక్ తీసుకుంటే స్టాటిక్స్ నుంచి మనకి పారాగ్రామ్ లా ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. సో మనకి పారాగ్రామ్ లా కావచ్చు, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రెజల్యూషన్ కావచ్చు, రిజల్టెంట్, లామిస్ రూలు, తర్వాత ట్రయాంగిల్ లా, పాలిగన్ లా, పారాగ్రామ్ లా, దీనికి సంబంధించిన ప్రతి ఫార్ములా మీకు రావాలా. ప్రతి ఫార్ములా ఇంపార్టెంట్. ఓకేనా? దాంతోపాటు ఈ లామిస్ రూల్ కూడా ఇక్కడ కవర్ అయింది కాబట్టి అది ప్రాబ్లం లేదు. చాలా డెఫినేషన్స్, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, స్టాటిక్స్ అంటే ఏమి, తర్వాత డైనమిక్స్ అంటే ఏమి, స్కేలార్ అంటే ఏమి, దానికంటే ముందు వెక్టార్ అంటే ఏమి. వాట్ ఇస్ ద స్కేలార్? The quantity which having the only magnitude is called as a scalar quantity. The quantity which having the both magnitude and direction is called as a vector quantity. Okay na? Statics ante endi? Statics vere, scalar vere. Statics ante effect of force applied on the steady body. Dynamics ante effect of force applied on the మూవింగ్ బాడీ. ఈ డైనమిక్స్ ని మరి 2 టైప్ డివైడ్ చేసాం. ఒకదాన్ని కైనటిక్స్ అంటాం, ఇంకోదాన్ని కైనమాటిక్స్ అంటాం. కైనటిక్స్ అంటే ఏంది? కైనటిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ విత్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్.
కైనమాటిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్. దీనిపైన నేను డీటెయిల్ వీడియోస్ నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పినాను కాబట్టి మీరు కావాలంటే అది చూడండి, ఇంతవరకు మీరు చూడకపోతే ఇంకా. చాలు, ఇంతకంటే అవసరం లేదు దీంట్లో. ఇక్కడ నుంచి మన క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఫార్ములాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. పారాగ్రామ్ ఇవన్నీ ఫార్ములాస్ చెప్పినా కదా, రిజల్టెంట్, రెజల్యూషన్, పారాగ్రామ్ లా, ఈ లామెస్ రూల్, ఇవి ఫార్ములాస్. ఈ 4 నేర్చుకోండి, ఖచ్చితంగా ఒకటైతే ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా. తర్వాత గ్రావిటేషన్ అనేది లాస్ట్ టాపిక్ కింద పెట్టుకోండి. ఎందుకు లాస్ట్ టాపిక్ అంటే ఇది లాస్ట్ ఇయరే కదా మనకి యాడ్ అయినది, న్యూ సిలబస్ కదా మనకి ఈ గ్రావిటేషన్ అనే టాపిక్. కాబట్టి మీకు కొంచెం సిలబస్ దొరకపోవచ్చు, కొంచెం టఫ్ ఉండొచ్చు, లేదా పోనీ అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నట్లుంటే, లేదు మనకు అర్థమైంది సార్ అనిపించినా, పోనీ మన వీడియోస్ చూసిన తర్వాత అర్థమైనా, అంటే ఎవరైతే కోర్సెస్ తీసుకున్నారో మన దగ్గర పెయిడ్ కోర్సు, వాళ్ళకి టాపిక్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. వాళ్ళకైతే ప్రాబ్లం ఫీల్ కావాల్సిన పని లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా ఇవన్నీ చేసేస్తారు. ఈజీ టాపికే. మీకు ఎందుకు వద్దంటున్నానంటే, అది సిలబస్ మీతో మెటీరియల్ ఉంది, మేము చదువుకున్నాం సార్ అంటే ఓకే, మంచి వెయిటేజ్ ఉన్న టాపికే. లేదనుకుంటే దాన్ని లాస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. ఓకే. సరే, దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇంకా ప్రతి టాపిక్ ఇంపార్టెంటే దీంట్లో. ఎందుకంటే న్యూ సిలబస్ కాబట్టి క్వశ్చన్ మాత్రం మార్చేస్తాడు. లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ రిపీట్ చేయడు, చేంజ్ చేసేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అన్ని టాపిక్స్ కవర్ చేయండి. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన డిపెండ్ కాదండి. ఓకే. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ బేసిక్ ఫండమెంటల్ ఏం లేదు మీకు. ఎనర్జీస్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఏమి, ఇట్ ఈస్ అ కెపాసిటీ టు ద వర్క్. ఎనర్జీ అంటే ఏంది, కెపాసిటీ అంటే ఏంది, ఈ డిఫరెన్స్ అనేది క్లారిటీగా అర్థం చేసుకోండి. తర్వాత ఎనర్జీస్ తీసుకుంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రెజర్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ డేటమ్ ఎనర్జీ. ఇవి 3 డిఫరెంట్. ఒకటి ప్రెజర్ ఎనర్జీ అంటే ప్రెజర్ వల్ల జరిగేది, పీవీ ఫార్ములా. అదేవిధంగా కైనటిక్ ఎనర్జీ, సో వెలాసిటీ వల్ల జరిగేది, హాఫ్ ఎంవీ స్క్వేర్ ఫార్ములా. డేటమ్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ, హైట్ వల్ల జరిగేది, ఎంజీహెచ్ ఫార్ములా. అర్థమైందా. ఈ 3 కూడా డిఫరెంట్ టాపిక్స్. సో ఈ 3కి సంబంధించిన ఫార్ములాస్ మీరు ఒక్కసారి అర్థం చేసుకుని చదివినారనుకోండి, ఇక్కడ అర్థం చేసుకుని చదివినారనుకోండి, ఇది క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా మీరు చేస్తారు. తర్వాత రిలేషన్స్ ఇంపార్టెంట్. ప్రెజర్కి కైనటిక్ ఎనర్జీకి, కైనటిక్ ఎనర్జీకి పొటెన్షియల్కి, పొటెన్షియల్కి ప్రెజర్ ఎనర్జీకి ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రిలేషన్స్ కావచ్చు, డెఫినేషన్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, అంతే. ఈ టాపిక్ నుంచి మనకి ఏం అడగడు క్వశ్చన్, ఇది తప్ప. ఓకే. నెక్స్ట్ టాపిక్ థర్మల్ ఫిజిక్స్. థర్మల్ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సింపుల్ టాపిక్. సో మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఇంకా థర్మోడైనమిక్స్ అనే టాపిక్ ఇది. మెకానికల్ వాళ్ళకైతే ఇంకా బేసిక్గా వాళ్ళకి డెప్త్గా వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు రాయగలుగుతారు. సరే, రిమైనింగ్ బ్రాంచెస్కి అయితే ఇంకా థర్మోడైనమిక్స్ అంటే ఇట్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ హీట్ అండ్ వర్క్. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, జీరోంతుల. ఫస్ట్ లా పైన ఫార్ములా వచ్చే క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ అనే ఫార్ములా. తర్వాత సెకండ్ లాలో వచ్చే మనకి క్లాజియస్ స్టేట్మెంట్ కావచ్చు, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత లాస్ ఉన్నాయి. దేనిపైన లాస్ ఉన్నాయి, పీవీ బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పైన లాస్ ఉన్నాయి. అంటే ప్రెజర్ పైన ఒకటి, వాల్యూమ్ పైన ఒకటి, టెంపరేచర్ పైన ఒకటి. అంటే దాని మీనింగ్ ఏమి, కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ విధంగా మొత్తం 5 ప్రాసెస్లు ఉంటాయి. కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ హీట్, కాన్స్టెంట్ హీట్ బై టైం అంటే పాలిట్రోపిక్ ప్రాసెస్. పేరు ఏంటంటారు కదా, ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, పాలిట్రోపిక్ ప్రాసెస్. ఆ 5 నేర్చుకోండి, ఎగ్జాక్ట్ క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఆర్కి సంబంధించిన రిలేషన్స్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి ఒకటి ఉంది, సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా ఒకటి ఉంది ఫార్ములా. సో దీనిపైన తర్వాత టెంపరేచర్స్, యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్స్, దానికి సంబంధించిన రిలేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. అంతే, ఇంకా దీంట్లో వేరేది ఏమి క్వశ్చన్ ఉండదు, దీనిపైనే క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. ఓకేనా. చూద్దాం ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకుని దాన్ని కూడా చూద్దాం మనం ఒకసారి ఎలాగ ఇచ్చినాడో క్వశ్చన్స్. ఇంకా లాస్ట్ సౌండ్ అంటారా, సౌండ్ అనేది కంప్లీట్గా థియరీ టాపిక్. సో సౌండ్ అంటే ఏమేమి నేర్చుకోండి. తర్వాత సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏమి, ఇంకా తర్వాత నాయిస్కి మ్యూజిక్ ఉన్న డిఫరెన్సెస్ అనేది కామన్ క్వశ్చన్. తర్వాత సబియన్స్ ఫార్ములా, ఇక్కడ 4 కేసెస్ ఉంటాయి. సో ఆ 4 కేసెస్ ఇంపార్టెంట్. ఏంటి ఆ కేసెస్, మనం రైల్వే స్టేషన్లో కూర్చున్నాము, ట్రైన్ హారన్ చేసుకుంటూ ముందుకు వస్తుంది, మనల్ని పాస్ చేసి వెళ్ళిపోయింది. అలా కాకుండా ఒక గుడిలో లేకపోతే స్కూల్లో బెల్ కొట్టినారు, మనం స్కూల్కి నడుచుకుంటూ వస్తున్నాం, స్కూల్ని దాటిపోయినాం. అంటే ఇక్కడ వెలాసిటీస్ ఎలా ఉంటాయి, ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి. 4 కేసెస్. ఒకటి, మనం స్టేషన్లో ఉన్నాం, ట్రైన్ వస్తుంది, అప్పుడు మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, అంటే లిజనింగ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది. ఇలా 4 కేసెస్ ఉన్నాయి. జస్ట్ 4 ఫార్ములాస్ అంతే, సింపుల్ ఫార్ములాస్. ఒక్కసారి మీకు ఈ టాపిక్ అర్థమైతే ఈ క్వశ్చన్ ఎంత ట్విస్ట్ చేసినా కూడా మీరు చేయగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది. ఓకే, క్లియర్ కదా. సరే, ఇంకా లాస్ట్ టాపిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో ఎలక్ట్రిసిటీ అంటే ఏంది, మ్యాగ్నెటిజం అంటే ఏంది, కండక్టర్ అంటే ఏంది, ఇన్సులేటర్ అంటే ఏంది, తర్వాత ఓమ్స్ లా, క్రిచాఫ్ లా, వీస్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్, కూలుమ్స్ ఇన్వర్స్, ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది ఎందుకంటే మనకు అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ ఇది ఒకటే. తర్వాత దీనిపైన ఒక పర్మియబిలిటీకి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది, అదొక్కటి నేర్చుకొని దానికి సంబంధించి కొంచెం ప్రాక్టీస్ చేసినా కూడా మీకు సరిపోతుంది అంతే. ఇంకా రిమైనింగ్ ఏం అవసరం లేదు దీంట్లో. ఓకే, సరే, ఏమి ఇచ్చినా కూడా దానిలోనే ఉంటాయి ఆన్సర్స్. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ అంటారా, మోడర్న్ ఫిజిక్స్లో చూడండి, ఇది కూడా
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, మనకి ఇది ఇంట్రెస్ట్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కావచ్చు, తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ సెల్ కావచ్చు, లైట్, తర్వాత క్రిటికల్ యాంగిల్ అంటే ఏంది, తర్వాత రిఫ్లెక్షన్స్ అంటే ఏంది, ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కండక్టర్ అంటే ఏంది, సెమీ కండక్టర్ అంటే ఏంది, ఇన్సులేటర్ అంటే ఏంది, సెమీ ఇన్సులేటర్ అంటే ఏంది, జస్ట్ ఇవి. తర్వాత నానో మెటల్స్ అంటే ఏంది, ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇంట్రెస్ట్గా అర్థం చేసుకొని చదవండి. తర్వాత మ్యాక్సిమం వరకు దీనికి డయాగ్రామ్ వేసి నేర్చుకునే ట్రై చేయండి. డయాగ్రామ్ బేస్ పైన రాయండి. లాస్ట్ యూనిట్ మోడర్న్ ఫిజిక్స్ మీరు డయాగ్రామేటిక్గా చూపిస్తే కాన్సెప్ట్ నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం అనుకోండి, మనం ఎగ్జాక్ట్గా రాస్తాము, వాళ్ళు ఫుల్ మార్క్స్ వేస్తారు. అదే థియరీ టాపిక్ వచ్చినప్పుడు మనకు ఫుల్ మార్క్స్ పడవు అనుకుంటాం. ఎందుకు పడవు అంటే ఇంకా మనం దానికి సంబంధించిన థియరీతో పాటు డయాగ్రామ్ ఏమో, ఎప్పుడైతే మనం డయాగ్రామ్ వేసి థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తామో థియరీ సబ్జెక్టులలో కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫుల్ మార్క్స్ అంటే ఫుల్ మార్క్స్ అంతే, ఇంకా దాంట్లో డౌట్ లేదు. ఓకే, సరే. ఇంకా ఇది వీటికి సంబంధించి మనకు అవసరం లేదండి, ఎందుకంటే మనం ఫైనల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం కదా. సరే, ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకుందాం. ఎప్పుడుది పేపరు? సో ఇది లాస్ట్ ఇయర్ 2014 పేపర్ తీసుకున్నామా? సరే, 2014 పేపర్ ఒకటే ఉందా ఇప్పుడు ప్రెసెంట్? ఓకే, సరే, నో ప్రాబ్లం. తర్వాత మనం ఫర్దర్ సెక్షన్స్లో మనం ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. 2014 పేపర్ ఇప్పుడు రీసెంట్ తీసుకుందామంటే 2023 తీసుకోవాలి మనము. సరే, నేను నెక్స్ట్ వీడియోలో 2023 పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. సిలబస్ అంతా సేమ్ లేండి, కానీ ఒక యూనిట్ మారింది కదా మనకు, గ్రావిటేషన్ అనే యూనిట్. సో ఆ యూనిట్ అనేది యాడ్ అయింది కాబట్టి ఒక యూనిట్ పోయింది మనకు, ఒక యూనిట్ యాడ్ అయింది. సో దాన్ని వదిలేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ మనం ఆప్షన్లో వదిలేసాం అనుకుందాము. సో ఎగ్జామ్ రాస్తే మనం పాస్ అవుతాం లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ నుంచి ఏమొచ్చింది? ఎస్ఐ సిస్టమ్. ఇక్కడ నుంచి మనకు ఉన్నది టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, యూనిట్స్, టైప్స్ ఆఫ్ యూనిట్స్, అంతే, సింపుల్, క్లోజ్. 3 మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత మనకి ఇక్కడ మనం స్టాటిక్స్ అంటే వెక్టార్స్ తీసుకుంటే స్కేలార్, వెక్టార్, స్టాటిక్స్, డైనమిక్స్ ఇవన్నీ అన్నాం కదా. దాంట్లో వెక్టార్లో టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఇంపార్టెంట్ కాబట్టి టైప్స్ ఆఫ్ వెక్టార్ క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత గ్రావిటేషన్, తర్వాత ఫ్రిక్షన్. ఇంతకుముందు అయితే ఉండేది ఫ్రిక్షన్, ఇప్పుడు ఫ్రిక్షన్ తీసేసినారు మనకు. ఈ గ్రావిటేషన్ అనే టాపిక్ అయితే పెట్టడం జరిగింది. సో దాని గురించి అవసరం లేదు. గ్యాస్ లాస్ థర్మోడైనమిక్స్లో వస్తాయి. ఏంటవి? బాయల్స్ లా, చార్లెస్ లా, రెగ్నాల్స్ లా, అవగాడ్రోస్ లా, గెలాక్సీ లా, ఇవన్నీ ఫార్ములాస్. బాయల్స్ లా అంటే ఏమి? పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బాయల్స్ లా. చార్లెస్ లా అంటే ఏమి? వి/టి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చార్లెస్ లా. తర్వాత రెగ్నాల్స్ లా, సిపిసివిఆర్ కాన్స్టెంట్ అనేది రెగ్నాల్స్ లా. తర్వాత అవగాడ్రోస్ లా, తర్వాత గిబ్స్ ఈక్వేషన్, నంబర్ ఆఫ్ లాస్ అయితే ఉన్నాయి. మీ ఇవన్నీ అవసరం లేదండి. ఫస్ట్ లా, సెకండ్ లా, బాయల్స్ లా, చార్లెస్ లా ఒకటి నేర్చుకోండి అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? బాడీ వర్టికలీ ప్రొజెక్టైల్ అనే ప్రాబ్లమ్స్ మీకు లేదండి ప్రజెంట్, సో దాన్ని వదిలేద్దాము. ఇది కూడా దానికి సంబంధించినది. నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, డేటమ్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ, వాళ్ళకున్న రిలేషన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో 2023కి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందేమో మీకు కూడా. నేను ట్రై చేస్తాను నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ చేసేకి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఉంటే 23కి సంబంధించినది, మీరు రాసినవి కానీ మీ ఫ్రెండ్స్తో మీరు కలెక్ట్ చేసుకున్నవి కానీ ఏమైనా ఉంటే ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ కన్నా పోస్ట్ చేయండి, టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి, లేదా ఇన్స్టిట్యూట్ నెంబర్ 900000256161 కన్నా పోస్ట్ చేయండి. నేను దాన్ని నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. ఎంత వీలైతే అంత. అన్ని క్వశ్చన్ పేపర్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ నుంచి కావచ్చు, టీఎస్ నుంచి కావచ్చు, మీరైతే క్వశ్చన్ పేపర్ షేర్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను ఫర్దర్ క్లాసెస్లో. మీకే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, తర్వాత కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీ సంబంధించిన ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే మీ కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాము. కాన్స్టాంట్ టెంపరేచర్ బై టైంని మనం ఏమంటామంటే అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. ఆర్ సింపుల్గా కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. ఓకే, తర్వాత దీనిపైన ఒక ప్రాబ్లం ఇచ్చినట్టు, చాలా ఈజీ టాపిక్స్ ఇవన్నీ కూడా. ఈజీ అంటే ఈజీ, ఇవి 2 కూడా ఈజీ టాపిక్స్. తర్వాత పొల్యూషన్ అంటే ఏంటి, తర్వాత మినిమైజ్ పొల్యూషన్ ఎలా తగ్గిస్తాం చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్ కదా. డాప్లర్ ఎఫెక్ట్, ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్, అంటే రిపీటెడ్ అయితే అంటే క్వశ్చన్. ఎందుకు సార్ మీరు 2014 పేపర్ ఎందుకు తీసుకున్నారంటే, మీరు ఏ పేపర్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ అవే ప్యాటర్న్లోనే క్వశ్చన్ రిపీట్ అయితే ఉంటాయి కాబట్టి నేను ర్యాండమ్గా ఒక పేపర్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా? సరే, నెక్స్ట్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్, ఇవే చూడండి, ఇవే కాన్సెప్ట్లే తిరుగుతున్నాయి మొత్తం అంతా కూడా. కాబట్టి మనం ఆ ఏరియాలో మీరు చదువుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మార్చినా కూడా దానికి సంబంధించిన ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం మైన్యూట్గా చేంజెస్ ఉంటాయి క్వశ్చన్లో, అంతే. ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఓకే,
సరే. ఇది మనకు సంబంధించినది ఇంతవరకు. సరే, నేను నెక్స్ట్ క్లాస్‌లో అయితే కనుక ఫర్దర్ క్లాసెస్‌తో 2023కి సంబంధించిన పేపర్ తీసుకొని రెగ్యులర్ కావచ్చు, సప్లై కావచ్చు, మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్‌లో మరి అయితే కనుక మనం మరీ డిస్కస్ చేద్దాం ఎలా ఇస్తాడు అనేది. లేదంటే కనుక ఒక పని చేద్దాం, సాటర్డే రోజు ఎగ్జామ్ రాద్దాం, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేకి ట్రై చేద్దాం. అర్థమైంది కదా ఏ టాపిక్ చదువుకోవాలనేది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా, అంటే మనం మన ప్రియారిటీ బేస్ పైన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవనేది అన్నీ చూసుకున్నారు కదా. మీరు వీడియోని కావాలంటే పాస్ చేసుకొని కావాలంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే ఒక పని చేస్తానండి, ఈ పీడిఎఫ్ని నేను మన గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు దాంట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీకు కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సిలబస్ కాపీ ఉన్నట్లు ఉంటుంది. అంటే మీరు ఇంకా వేరేది ఏం చూడాల్సిన పని లేదు. ఇక్కడే మనకు వెయిటేజ్ ఉంది, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంది. కాబట్టి మనకు అంటూ క్లారిటీగా ఫుల్ పిక్చర్ అర్థమవుతుంది ఫిజిక్స్ సంబంధించి. ఓకేనా? సరే, ఇంకా ఇదే ప్యాటర్న్లోనే మనం ట్రై చేద్దాము నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ కూడా కవర్ చేసేకి, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేసేకి, అంటే కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రై చేద్దాం మనం యాడ్ చేసేకి దీంతో పాటు. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ.